హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే ఈ పచ్చడి రైస్లోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో ఈ వీడియో చూశాక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వంకాయతోటి కర్రీయే చేస్తూ ఉంటారు కదా, కర్రీ కాకుండా ఇలా రోటి పచ్చడి చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ముందుగా అయితే ఈ వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వంకాయలు అలాగే పచ్చిమిరపకాయలను తీసుకొని ముందుగా వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ వంకాయ ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 10 లేదా 15 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, అందుకని 15 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీరు కారం ఉన్నాయి తీసుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇలా వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని మరొకసారి కలిపి మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మీరు వంకాయలు తీసుకునేటప్పుడు లేతవి తీసుకోండి. ఇలా లేతవి తీసుకుంటే చక్కగా మగ్గిపోతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించుతున్న విధంగా ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వంకాయ ముక్కలు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఇంతకుముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఆ తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా పల్స్లోనే 1 లేదా 2 సార్లు తిప్పితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా కనపడుతూ ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి రుచి అనేది బాగుంటుంది. ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు రోలు అందుబాటులో ఉంటే కనుక రోట్లో చేసుకోండి, లేదంటే మిక్సీలో అయితే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే దోశల్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.